వెల్కమ్ టు అవర్ ఛానల్. అలాంటి సిచ్యుయేషన్ నుంచి ఇప్పుడు హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ద టాప్ కాలేజెస్ డైరెక్టర్గా పెరిగారు కదా. మీ జర్నీ, అప్పటి మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? టీచింగ్ ఫీల్డ్లో బట్ ఐ గాట్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సార్ దగ్గర ఒక అద్భుతమైనటువంటి అనుభవాన్ని ఆ రోజు నేను నేర్చుకున్నా. 1 year తర్వాత నెక్స్ట్ హైదరాబాద్కి వచ్చిన. చెప్పాను కదా, నాకు నా లైఫ్ మీద నాకు ఖతర్నాక్ క్లారిటీ ఉంటుంది, క్లారిటీ ఉంటుంది. ఏంటంటే చదువుకోవాలి, చదువు అయిపోయిన తర్వాత ఒక 1-2 years జాబ్ చేయాలి, డబ్బులు సంపాదించుకోవాలి, ఇమ్మీడియట్లీ మ్యారేజ్ చేసుకోవాలి, నెక్స్ట్ ఇమ్మీడియట్లీ ఓన్ ఇన్స్టిట్యూషన్లోకి వెళ్ళిపోవాలి. ఇది నేను 10 years బ్యాక్ నా మైండ్లో నేను రాసుకున్నటువంటి స్కెచ్ ప్లాన్. సో ఆ ప్లాన్లో భాగంగానే ఇమ్మీడియట్లీ మ్యారేజ్ చేసుకొని శంషాబాద్లో గౌతమి జూనియర్ కాలేజ్ అని చెప్పి స్టార్ట్ చేశాము. కుమారస్వామి సార్ అని మా పార్ట్నర్ ఉండే. జస్ట్ 36 ఫస్ట్ బ్యాచ్ 36 స్టూడెంట్స్తో కాలేజ్ని స్టార్ట్ చేశాం. వ్యక్తి గురించి చెప్పాలనుకుంటున్నా ఈ సందర్భంగా. సారు మోయిద్ సార్ అని ఉంటుంది. తను ముస్లిం. చిన్న ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ చనిపోతే ఒక విలేజ్ వాళ్ళు దత్తత తీసుకొని బాగా చదివించారు ఆయన్ని. మ్యాథమెటిక్స్ ఇస్ నథింగ్ బట్ డెఫినేషన్ ఆఫ్ మోయిద్ సార్ అని చెప్పొచ్చారండి. సో ఒక్కొక్క క్లాస్లో 100 స్టూడెంట్స్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా 18 hours టీచింగ్ చేసేవాడు. మార్నింగ్ ఎర్లీ అవర్స్లో వాయిస్ ఎట్లుంటుందో 18th పీరియడ్ కూడా సేమ్ వాయిస్తో టీచింగ్ చేసేవాడు. ఎక్స్పీరియన్స్ నేర్చుకున్నా మోదీ సార్ దగ్గర. నేను నమ్ముతారా, తను ముస్లిము. మార్నింగ్ మసీద్కి వెళ్తాడు, బట్ ఆయన ఛాంబర్లో మొత్తం స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస బుక్స్ ఉంటాయి, భగవద్గీత ఉంటుంది. భగవద్గీతలో ప్రతి శ్లోకం తనకొచ్చు. ఏ శ్లోకం గురించి కాంటెంట్ స్టోరీ అడిగినా చెప్పేటోడు. ఇప్పట్లో చాలా వరకు కాలేజెస్లో స్టూడెంట్స్ కానీ ఫ్యాకల్టీ కానీ స్టూడెంట్స్ని ఇప్పుడు ర్యాంక్స్ అంటూ నెంబర్ 1, నెంబర్ 2 ర్యాంక్స్ ఉండాలి, స్టేట్ లెవెల్ ర్యాంక్స్ అనుకుంటూ, అండ్ పేరెంట్స్ కూడా ర్యాంక్స్ కోసం వాళ్ళని ప్రెషరైజ్ చేయడం, ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అండ్ వాళ్ళ కాలేజెస్ కంటే మీ కాలేజెస్లో ఎక్కువ ఈ స్పోర్ట్స్ని, కల్చరల్ ఈవెంట్స్ని ప్రమోట్ చేస్తుంటారు అని తెలిసింది. సో ఎలా ఈ థాట్ అనేది మీకు ఎలా వచ్చింది? అసలు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఈ వే ఆఫ్ థింకింగ్కి కారణం ఏంటి? నేను ఇప్పుడు సిస్టమ్ ఇదంతా కార్పొరేట్ సెక్టర్లో రన్ అయ్యే సిస్టమ్ అంతా అక్కడ వర్క్ చూసిన ప్రాక్టికల్గా నా ఫ్రెండ్స్ వర్క్ చేస్తున్నారు, విసిగిపోయినా. సో ఇట్లాంటి బాయిలర్ లాగా పిల్లల్ని రెడీమేడ్గా తయారు చేసి బ్యాడ్ సిస్టమ్ తోటి తీసుకెళ్తే ఇది కరెక్ట్ ప్రాసెస్ కాదు. పిల్లలకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, వాళ్ళ లైఫ్ ఏందో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేయాలి, వాళ్ళ వాల్యూస్ వాళ్ళకు గుర్తుకొచ్చేటట్టు చేయాలి. అది కదా మనం ఇవ్వాల్సిన రియల్ ఎడ్యుకేషన్. ఈ 4 గోడల మధ్యలో టీచింగ్ సబ్జెక్ట్ అనేది ఇవ్వడని చెప్తాడు. సో దానికంటే మెయిన్ పార్ట్ ఇది కదా. అంటే అట్ ద సేమ్ టైం అది ఇంపార్టెంటే, అది ఉండాలి, దాంతోపాటు ఇది కూడా ఉండాలి కదా. స్పోర్ట్స్ కూడా అల్టిమేట్ ఉంటాయి మన దగ్గర. నేషనల్ లెవెల్లో తీసుకెళ్తా స్పోర్ట్స్. ఇప్పుడు అండర్ 19లో ఒక అమ్మాయి మా దగ్గర, తులసి అనే అమ్మాయి ఉంది. ఇప్పుడు అండర్ 19 ఉమెన్స్ టీం నుంచి ఆడుతుంది. ఇప్పుడు తను ఇండియాకి ఆడుతుంది తను. సో అట్లా మంచి క్రికెటర్స్ కానీ, బ్యాడ్మింటన్లో ఇప్పుడు నేషనల్ లెవెల్ ఆడుతుంది ఒక అమ్మాయి. లాస్ట్ ఇయర్ మా దగ్గర ఇంటర్మీడియట్ అయిపోయింది. సపోర్ట్ చేస్తా, తీసుకెళ్తా, గైడ్లైన్స్ ఇస్తా, దానికి సంబంధించిన కోచింగ్ ఎట్లా ప్లాన్ ఏంటి అవన్నీ వాళ్ళకు దగ్గర. విలేజెస్ నుంచి వస్తారు, చాలామందికి తెలియదు పిల్లల వాళ్ళకి. సో అవి అర్థమయ్యేటట్టు మ్యాక్సిమం సపోర్టింగ్ అయితే నా నుంచి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ సిస్టమ్ దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. మై కాలేజ్ ఇది ఇంప్లిమెంట్ చేసి రన్ చేసుకుంటూ వెళ్తున్నాను. దీనికి అట్ ద సేమ్ టైం స్కూల్లో డిఫరెంట్ సిస్టమ్ ఉంటుంది. స్కూల్లో ప్లానింగ్ అంతా డిఫరెంట్.